94 కీర్తన 9వ వచనం మనం చదివితే, చెవిని కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. మన కంటిని నిర్మించింది ఎవరట? దేవుడే. హృదయాన్ని నిర్మించాడు కాబట్టి హృదయాన్ని దేవునికి ఇవ్వాలా, ఆయనకు చోటు ఇవ్వాలి. ఇప్పుడు కంటిని నిర్మించిన దేవుడు అని బైబిల్లో ఉంది కాబట్టి ఈ కన్నులు దేనికోసం వాడాలి? అందరూ చెప్పండి, నా వైపు తిరిగి చెప్పండి, అందరూ చెప్పండి. దేనికోసం వాడాలి ఈ కన్నులు? వ్యర్థమైన వాటిని చూడడానికే, వ్యర్థమైన నవలలు చదవడానికే, లోక సంబంధమైన పుస్తకాలు చదవడానికే ఈ కన్నులు ఉపయోగించేది. అదేంటో కానీ కొన్నిసార్లు కళ్ళు లేనివారు బెయిలీ లిపిలో చాలామంది బైబిల్ చదివేస్తున్నారు, రోజు 3 లేదా 4 అధ్యాయాలు. కళ్ళున్న మనం బైబిల్ చదివి ఎంతకాలం అయింది? దేవుని వాక్యాన్ని పరిశీలన చేసి ఎంతకాలం అయింది? చాలాసార్లు మనకున్న ఆధిక్యతలు మనం సరిగా వినియోగించలేకపోతున్నాం. కంటిని చాలామంది వ్యర్థమైన వాటి కోసం వినియోగించే వాళ్ళు ఉన్నారు. టీవీ ఆన్ చేస్తే 23 గంటలు టీవీ చూసేవాళ్ళు ఉన్నారు, లేదా 20 గంటలన్నా టీవీ చూడడానికి ఇష్టమే. కానీ ఒక్క 5 నిమిషాలు బైబిల్ చదివేసరికి చాలా చదివేసానన్న ఫీలింగ్ వస్తుందో, లేకపోతే బైబిల్ చదువుతుంటే అర్థం కావట్లేదు అనిపిస్తుందో బైబిల్ ప్రక్కన పడేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కంటిని నిర్మించిన దేవుడు నీ కంటి మీద అధికారం కలిగిన వాడు. ఆయనకి నీ కన్నును సమర్పించాలి. అంటే కన్నును తీసి ఇచ్చామన్న ఉద్దేశం కాదు, కానీ దేవునికి సంబంధించిన వాక్యాలు, దేవునికి సంబంధించిన మాటలు మనం వింటూ ఉన్నప్పుడు లేదా వాటిని చదువుతున్నప్పుడు దేవుని కార్యాలు స్పష్టంగా మనం చూస్తాం. దావీదు అదే అంటాడు, ప్రభువా నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించినట్లుగా నా కన్నులను వేయించాయి, తెరవ చేయండి ప్రభువా. 119వ కీర్తన 18వ వచనంలో మాట ఉంటుంది కదా, ధర్మశాస్త్రాన్ని గ్రహించినట్లుగా నా కన్నులు తెరవ చేయి. ఈవెన్ బిఫోర్ యూ ఓపెన్ యువర్ బైబుల్ కెన్ యూ ప్రే లైక్ దిస్. దేవుని వాక్యాన్ని తెరవక మునిపే నువ్వు ప్రార్థన చేయగలవా? ప్రభువా నీ లేఖనాన్ని నేను తెరుస్తున్నాను, దిస్ ఈజ్ యువర్ వర్డ్, ఐ ట్రూలీ బిలీవ్. ఈ మాటల్లో ఉన్న మాధుర్యాన్ని నేను అర్థం చేసుకోవాలి, వాక్య సత్యాలు నేను తెలుసుకోవాలి, నా కన్నులు తెరవచేయమని ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని మీరు ఓపెన్ చేయగలిగితే చదవబడిన వాక్య భాగాలే కావచ్చు. నేను ఇప్పటికి బైబిల్ చాలా సార్లు చదివాను, కానీ ఎన్నిసార్లు చదివిన మరలా ఏదో ఒక నూతనత్వం బైబిల్లో. మీరు ఏదైనా ఒక నవల 1-2 సార్లు చదవండి, బోరు కొట్టేస్తుంది, ఇంక మళ్ళీ చదవబుద్ధి అవ్వదు. కానీ బైబిల్ అలాంటిది కాదు. ఇట్స్ అ డైలీ బ్రెడ్. ప్రతిరోజు మీరు ఆ గ్రంథాన్ని చదువుతూ ఉండగా దేవుని వాక్యం మిమ్మల్ని ఆయన రూపంలోనికి, ఆయన పోలికలోనికి షేప్ చేస్తూ ఉంటుంది. కంటిని నిర్మించాడు, హృదయాన్ని నిర్మించాడు కాబట్టి హృదయంలో ఉండాలనుకున్నాడు ఆయన. కంటిని నిర్మించాడు కాబట్టి ఈ కంటిని పరిశుద్ధమైన వాటిని, పవిత్రమైన వాటిని చూడాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరొక మాట ఉంటుంది దేవుని వాక్యంలో మనం చూస్తే, 40వ కీర్తన 6వ వచనం చదివితే దేవుడు చెవిని నిర్మించాడనే మాట అక్కడ ఉంది. దేవుడు ఏమి నిర్మించాడట? ఆయన చెవిని నిర్మించాడు. కీర్తన గ్రంథం 40వ కీర్తన 6వ వచనంలో, బలులను నేను నైవేద్యాలను కోరట్లేదు, నీవు నాకు చెవులు ఏం చేశావు? నిర్మించావు. హృదయాన్ని నిర్మించాడు, హృదయంలో ఉండాలనుకున్నాడు. కంటిని నిర్మించాడు, ఆయన పవిత్రమైన వాటిని మనం చూడాలని ఆశిస్తున్నాడు. మూడవది ఆయన ఏమి నిర్మించాడట? ఆయన చెవులు నిర్మించాడట. ఎందుకు ఈ చెవులు నిర్మించాడంటే, వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా అని చెప్పి ఎఫ్ఎంలో వచ్చే సినిమా పాటలు వినమని కాదు, ఈ చెవులు దేవుడు మనకిచ్చింది. కొంతమంది కారులో వెళ్ళేటప్పుడు ఎఫ్ఎం ఆన్ చేసేసి సినిమా పాటలు వింటూ ఉంటారు. ఎవరో తెలియకుండా కారు ఎక్కేసి, అదేంటి బ్రదర్ సినిమా పాటలు వస్తున్నాయి, మనకి తెలియదండి ఇవన్నీ, ఈ టెక్నాలజీ ఏంటో మనకు తెలియదు, మన కారు ఎక్కగానే ఆన్ అయిపోద్దండి అంటాడు. మళ్ళీ నువ్వు కారు ఎక్కగానే నీకు తెలియకుండా ఆన్ అయిపోతున్నాయి, అవి ఫోన్లో ఆన్ అయిపోయినాయి, ఆఫ్ చేయలేవు నువ్వు. మనకేం తెలియదు అన్నట్టుగానే బిహేవ్ చేస్తాం కొన్నిసార్లు. టెక్నాలజీ అలాగ ఆన్ అయిపోతూ ఉంటుందండి. దేవుడు నీకు ఇచ్చిన చెవులు ఎందుకోసం ఉపయోగిస్తున్నావు? వేటి కోసం వినియోగిస్తున్నావు? నీ చెవులను దేవుని వాక్యం వినడానికి, పవిత్రమైన వాటిని వినడానికి నీ చెవులు ఉపయోగిస్తున్నావా? కొంతమంది గాసిప్స్ వినడానికి చెవులు ఉపయోగిస్తారు. వాక్యం పట్ల వారికి ఆసక్తి ఉండదు, కానీ ఎవరి మీదన్నా చెప్పండి ఏమన్నా, మీరు 2 గంటలైనా కానీ ఆసక్తిగా వింటారు. ప్రక్కింటి వాళ్ళ గురించి చర్చా కార్యక్రమం కనుక మొదలు పెడితే 6 గంటలు దాటేసిన బోరు కొట్టదు. ఆ గాసిప్స్ అంటే చాలా ఇష్టం. ఆ సహోదరి అలా అంట కదా, ఈ బ్రదరు ఇలా అంట కదా, మొత్తం ఊరోళ్ళ గురించి అన్నీ కావాలి కొంతమందికి. ఆ డేటా ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉండాలి. అది ఎంతసేపు అయినా కానీ బోరు కొట్టదు చాలామందికి. దేవుడు మనకి చెవులను ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన మాటలు వినడానికి కదా. యాకోబు అనే దైవజనుడు అంటాడు, మీరందరూ కూడా వినడానికి ఎలా ఉండాలి చెప్పండి? వినడానికి ఎలా ఉండాలి? వేగిరపడాలి, కోపించడానికి నిదానించాలి, మాట్లాడడానికి నిదానించాలి అన్నాడు. మనం క్వైట్ ఆపోజిట్ చేస్తుంటాం, రివర్స్లో వెళ్తుంటాం. ఎప్పుడు కూడా కోపించడానికి మనకేముండదు చెప్పండి? నిదానం ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు కోపం వస్తుంది మనకి. మళ్ళీ వచ్చి అంటాం, నేను ముక్కు సూటు మనిషిని అంతే, నాకు కోపం వస్తుంది, ముక్కు మీద ఉంటుంది కోపం అని. అదేదో పెద్ద గొప్ప విషయంలో చెప్పుకుంటారు, ముక్కు మీద కోపం ఉంటుందంట కొంతమందికి.
ఏది పడితే అది అనేస్తారు. ఏ మాటలు అంటే ఆ మాటలు అనేసి అందరినీ గాయపరుస్తుంటారు. జాగ్రత్త గమనించి, నువ్వు మాట్లాడే మాటలు, కోపంలో నువ్వు అనే మాటలు, ఆ కోపం కొంతసేపటి తర్వాత తగ్గిపోద్ది, ఆ హీట్ ఎక్కువసేపు ఉండదు. కానీ నువ్వు మాట్లాడిన ఆ మాటలు ఎదుటివాడిని గాయపరుస్తూ చూసావా, ఆ గాయాలు నీ కోపం తగ్గినంత ఈజీగా తగ్గవు, జీవితకాలం బాధిస్తూనే ఉంటాయి ఆ మాటలు. కంట్రోల్ యువర్ సెల్ఫ్ వెన్ యు ఆర్ ఇన్ యాంగర్. నువ్వు కోపంలో ఉన్నప్పుడు నీ మాటలు చాలా జాగ్రత్త కంట్రోల్ చేయాలి. ఆ టైంలో నువ్వు మాట్లాడే మాటలు జీవితాలను పాడు చేసేస్తాయి, నాశనం చేసేస్తాయి, చాలామందిని అణగదొక్కేస్తాయి. కోపంలో ఏది పడితే అది మాట్లాడేసి నేను ఇంతే అని అంటే కుదరదు. కొంతమంది ఇష్టానుసారం మాట్లాడేసి చివరిలోకి వచ్చి ఐఎమ్ సారీ, నువ్వు సారీ చెప్పినంత ఈజీ కాదు వారు ఆ మాటలు మర్చిపోవడం. కళ్ళు మూసుకుంటే అవే గుర్తొస్తూ ఉంటాయి. రాత్రులు పడుకుంటే చాలామంది నిద్ర పట్టదు. చాలా జాగ్రత్త సుమా. కోపంలో ఉన్నప్పుడు మీ మాటలు చాలా కంట్రోల్లో ఉండాలి. అందును బట్టే ఆ కంట్రోల్లోకి రావాలంటే కోపం వచ్చినప్పుడు మోకాళ్ళు వేసేయాలి, దేవుని సన్నిధిలో మోకరించి ఏం చేయాలా, ప్రార్థన చేయాలి. దేవుడు నీకు జయం ఇస్తాడు. మాట్లాడడానికి ఎలా ఉండాలట, నిదానించాలి. థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్పీక్ వాట్ ఎవర్ యూ స్పీక్. నువ్వు మాట్లాడే ముందు 2 సార్లు ఆలోచన చేయి. ఈ మాట ఉపయోగమా కాదా, ఈ మాట ప్రయోజనకరమా కాదా, ఈ మాట ఇతరులకు ఆశీర్వాదమా కాదా, ఈ మాట నా దేవునికి ఇష్టమా కాదా. ఈ ఫిల్టర్లు వేసుకుని కనుక నువ్వు మాట్లాడితే నీ మాటలు వినడానికి చాలామంది వేగిరపడతారు. అలా కాని పక్షంలో నువ్వు నోరు తెరిస్తే ఆ మాటలు ఏ ఒక్కరికి ప్రయోజనం ఉండదు. మీరు వినడానికి వేగిరపడండి, మాట్లాడడానికి నిదానించండి, కోపించడం నిదానించండి. సర్వసాధారణంగా స్త్రీలు ఒక రోజులో 24,000 మాటలు దగ్గరగా 25,000 వేసుకొని పోను, 1,000 వేసేయండి. ఇప్పుడు ఏమైంది, 25,000 మాటలు మాట్లాడతారట. పురుషులైతే 9,000 మాటలే మాట్లాడతారట. చెప్పండి. ఆ మాట ఎక్కడో అనగానే ఒక ఆమె అంది, మరి మేము ఏదైనా 2 సార్లు చెప్తేనే కానీ మీకేమవుదో అర్థం అవుతుంది కాబట్టి మాకు అంతసేపు మాట్లాడాల్సి వస్తుందని. పోలే మీరు సర్దుబాటు చేసుకోవడానికి ఎలాగైనా అనుకోండి, అందులో ఇబ్బంది లేదు. కానీ స్త్రీలు 25,000 మాటలు మాట్లాడతారు రోజుకి. నిజంగా ఆ మాటలు ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిదే. ద వర్డ్స్ దట్ యూఆర్ స్పీకింగ్ ఎవ్రీ డే ఈజ్ లైక్ ఎన్ ఇన్వెస్ట్మెంట్. ఆ మాటలు మరలా నీకు తిరిగి వస్తాయి, వెనక్కి వచ్చేస్తాయి, ఎక్కడికి వెళ్ళవు. పురుషులు కొంతమంది మేము తక్కువే మాట్లాడుతాం అనుకుంటారు, కానీ కొంతమంది వారి యొక్క మౌనంతో కూడా ఏం చేస్తారు, ఇతరులని బాధిస్తారు. తమ సైలెన్స్తో బాధించే వాళ్ళు చాలామంది ఉంటారు. నీ ఇంటెన్షన్స్ క్లియర్గా ఉండాలి. బైబిల్ అదే చెబుతా ఉంది. హృదయాన్ని నిర్మించాడు, హృదయంలో ఉండాలనుకుంటున్నాడు. చెవిని నిర్మించాడు దేవుడు, ఆ చెవుల ద్వారా మనం ఏ మాటలు వినాలని. ఎందుకంటే వినుట వలన ఏం కలుగుద్ది అన్నాడు, విశ్వాసం. నువ్వు విశ్వాసంలో బలపడాలంటే ద ఫస్ట్ కీ ఏంటి అంటే, ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే కీప్ లిస్నింగ్ గాడ్స్ వర్డ్. నువ్వు ఎంత ఎక్కువగా దేవుని మాటలు, పరిశుద్ధమైన దేవుని మాటలు వింటూ ఉంటావో అంతగా విశ్వాసంలో అభివృద్ధి చెందుతూ ఉంటావు. ఒకవేళ నీ జీవితంలో పతనం అయిపోవాలన్నా సరే, చెడ్డ మాటలు, వ్యర్థమైన మాటలు ఎక్కువగా వినేవాళ్ళు చూడండి దేవుని దూరం అయిపోతుంటారు. ప్రభువులో బలంగా ఉన్నవాడు దేవుని మాటలు ఎక్కువగా వింటున్నప్పుడు విశ్వాసంలో బలపడతాడు. అలా కాని పక్షులు ఈ రోజున యూట్యూబ్ ఆన్ చేయగానే వ్యర్థమైన మాటలన్నీ కూడా, వ్యర్థమైన డిబేట్లన్నీ, 5 పైసలు ఉపయోగం లేదు వాటి ద్వారా. కొంతమంది అవేదో గొప్ప విషయాలు అన్నట్టుగా టైటిల్స్ చూసి ఆన్ చేసేసి ఇంకొంతకాలానికి వారు కూడా అలాంటి పరిస్థితులే. ఒక రెబలియస్ మైండ్, తిరుగుబాటుతన, దేవుని వాక్యం పట్ల ఇంకేది చదివిన ఒక అనుమానం, ఏది చదివిన ఒక డౌట్లను తీసుకొచ్చే బోధలు కొన్ని ఉంటాయి. ప్రతి దాన్ని విమర్శించే బోధలు ఉంటాయి చూసారా. వాళ్ళు పరలోకానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా చాలా లోపాలు కనిపెట్టాలని ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. పైత్యం పెరిగిపోయి ఉంటుంది కొంతమందికి. అలాంటి బోధలు వినేవాళ్ళు చూడండి ఎప్పుడు కూడా వాళ్ళకి ఏది నచ్చదు, ఇంకా ఏ బోధ వాళ్ళకి నచ్చదు. దేవుని వాక్యాన్ని తీసుకోరు, వాళ్ళు క్లోజ్ చేసేస్తారు మైండ్. ఎప్పుడు కూడా వాక్యాన్ని తీసుకుని బాగుపడదాం ఆలోచన చాలా మందిలో ఉండదు. ఎప్పుడు కూడా విమర్శనాత్మకమైన ధోరణిలోనే సమస్తాన్ని చూస్తూ ఉంటారు. నువ్వు ఏ విధంగా దీవెన పొందవు. సద్విమర్శ తప్పు నేను అంటలేదు, పాజిటివ్ క్రిటిసిజం అనేది చాలా మంచిదే. కానీ కొన్నిసార్లు డిస్ట్రక్టివ్ క్రిటిసిజంలోకి వెళ్ళి చాలామంది జీవితాలు పాడు చేస్తున్నారు. చాలామంది వ్యర్థమైన వాటన్నిటిని కూడా విమర్శించి బ్రతుకులు పాడు చేసేవాళ్ళు బయలుదేరారు. అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యూట్యూబ్లో ఏదో టైటిల్ బాగుంది కదా అని చెప్పి, లేదంటే థంబ్నెయిల్ బాగుంది కదా అని చెప్పి క్లిక్ చేసి ఆ మాటలు విని నీ విశ్వాసాన్ని కలుషితం చేసుకోవద్దు. కీప్ లిజనింగ్ గాడ్స్ వర్డ్. నీ భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, దేవుని పట్ల నీకున్న ఆధ్యాత్మికతను పెంపొందించే బోధలు వినడానికి నేర్చుకోండి. అప్పుడు మీ జీవితంలో ఆధ్యాత్మిక దీవెనలు ఉంటాయి. వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి ఏం చేయాలా, నిదానించాలి.